జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. 11 గంటలు దాటినా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా జనం కనిపించడం లేదు. ముంబై మహానగరంలో పోలింగ్ మరింత నెమ్మదిగా సాగుతుంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవగా తొలి 2 గంటల్లో 6.61% పోలింగ్ మాత్రమే నమోదైంది. 11 గంటల వరకు 18.14% ఓటింగ్ రికార్డైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు గడువుంది. తొలి గంటలోనే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే థానేలో ఓటేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్లో భార్య అమృత, తల్లి సరితతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ బారామతిలో ఓటేశారు. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె ఎంపీ కుమార్తె సూలే బారామతిలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, భార్య రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసొచ్చి ముంబైలో ఓటు వేశారు. ఇక రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. विकास और कल्याणकारी योजनाएं जो शुरू की है, इसका प्रतिबिंब जो है इस चुनाव में दिखेगा। महिलाओं को बड़े पैमाने पे लाडली बहनों का और लाडले भाइयों का मतदान होगा और मैं सभी से गुजारिश करता हूं, लोकशाही में वोटिंग होना चाहिए। ये हमारा अधिकार है, हमारी जिम्मेदारी है, वो हमने बखूबी निभानी चाहिए और इसलिए सभी वोट करें। और मुझे विश्वास है 2.5 साल में जो महायुति ने काम किया है, जो कल्याणकारी योजनाएं, जो विकास, उसके बलबूते पे आने वाली सरकार जो है मजबूत थम्पिंग मेजोरिटी की, ये महायुति की होगी। ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ముంబైలో ఓటేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ముంబైలో ఓటు వేశారు. ఓటర్లంతా ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు సచిన్. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది అన్నారు. ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సచిన్ టెండూల్కర్. आइए वोट कीजिए, ये हमारी एक रिस्पॉन्सिबिलिटी है। ईसीआई का मैं आइकन हूँ, तो बहुत समय से मैं यही कह रहा हूँ, लोगों को यही दरख्वास्त कर रहा हूँ कि आइए वोट कीजिए, हमारी रिस्पॉन्सिबिलिटी है। यहाँ फैसिलिटीज़ भी अच्छी है और जैसे कि मैंने अभी कहा कि सारे ऑर्गेनाइजर्स ने यहाँ पे अच्छी फैसिलिटीज़ की है, सिर्फ हमारे लिए नहीं मगर मैं ये उम्मीद करता हूँ कि सारे लोगों के लिए अच्छी फैसिलिटीज़ रहेंगी। पूरा जो पीरियड है, वोटिंग पीरियड, वो पूरे समय तक अच्छी फैसिलिटीज़ रहे, यही मैं उम्मीद करता हूँ और किसी को तकलीफ ना हो। आइए ज़रूर वोट कीजिए। మహారాష్ట్ర ఎన్నికల వేళ ముంబైలో పోలింగ్ కేంద్రాల వద్ద బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. నటుడు అక్షయ్ కుమార్ ఫస్ట్ అవర్లోనే ఓటేశారు. నటి జెనిలియా, ఆమె భర్త నటుడు రితేష్ దేశ్ముఖ్ లాతూర్లో ఓటు వేశారు. హీరో కార్తిక్ ఆర్యన్ ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోను సూద్, జాన్ అబ్రహం, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్ తదితరులు ముంబైలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఓటు వేశారు. దర్శకుడు కబీర్ ఖాన్, నటులు రాజ్ కుమార్ రావు, అలీ ఫజల్, నటి గౌతమి కపూర్ తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. గాలి నాణ్యతా సూచి దారుణంగా దిగజారడంతో ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. ఇక రోజు రోజుకు కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. అలాగే ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాలలోని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు.